మినిస్టర్ ఎవరు? ఇప్పుడు ఆ త్రయం ఉంది కృష్ణా జిల్లాలో మొన్నటి వరకు త్రిమూర్తులు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ. ఏది చేసినా ఈ ముగ్గురు కలిసి చేస్తారు అని. తొడలు కొట్టేది కూడా ఈ ముగ్గురే. అంటే ఇట్లాంటి వ్యాపారాలు చేయడానికే వీళ్ళు రాజకీయ నాయకులైంది. ఇట్లా ప్రజల్ని కొల్లగొట్టడానికి, ప్రజల ఆహారాన్ని తమ బొక్కేయడానికే వీళ్ళు నాయకులైంది అనేది ఒకవైపు కనపడుతుంది. రెండో వైపు ప్రభుత్వం యొక్క నిర్లిప్తత కూడా ఉందండి. నేను చెప్పేది ఏమిటంటే నాకేమీ ఇప్పుడు తెలుగుదేశం మీద కోపంతో నేనని చెప్పాల్సిన అవసరం నాకేముంది. కానీ ఏ ప్రభుత్వం నుంచి మనం ఆశించేది ఏమిటి? ఒక అవినీతి చర్య, ఒక దుర్మార్గం జరిగితే దాన్ని ఆరాధిసి దాని మూలాల్లోకి పోయి ఎట్లా జరుగుతుంది ఈ వ్యవహారము, ఎట్లా బయటికి తేదండి. రైతుల నుంచి అసలు బియ్యం కొనుగోలు దిక్కుండదు. ఈరోజు అంతో ఇంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కాబట్టి లెవీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సేకరించి ఆ, ఒక రకమైనటువంటి గ్యారంటీ ప్రైస్ కూడా కొంత రక్షణ ఉంది. అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు నాకు బాగా నమ్మకమైనటువంటి వార్తనే సార్, నేను గాలి వార్తలు చెప్పడం లేదు. నమ్మకమైనటువంటి వార్తలు ఏమంటే నగదు బదిలీ పథకం ఎప్పటి నుంచో ఉండేది. ఆ నగదు బదిలీ పథకాన్ని అప్లై చేస్తే సరిపోతుందిలే అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు ఏదో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇది మాత్రం చాలా దుర్మార్గం. మేము అంగీకరించే ప్రశ్నే లేదు, ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ఈ చట్టం ఎందుకు పీడిఎస్ రైజ్ వచ్చింది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ చెప్పుకునేది ఏమిటి? ఉచితంగా బియ్యం ఇస్తున్నా అని. లాక్డౌన్ కాలం నుంచి వాళ్ళు ఇస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పీడిఎస్ ద్వారా రూపాయికు ₹2 బియ్యం. ఎన్టీ రామారావు గారు గెలవడానికి, ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలబడిపోవడానికి ₹2 కిలో బియ్యం పథకం. ఆ రకంగా పేదవాళ్ళందరూ చావకుండా పేదవాళ్ళకి కడుపు నింపేందుకు ఒక గొప్ప పథకం ఇది. ఇది అన్నదాత సుఖీభవ, అసలు అన్నం పెట్టడం ద్వారా రాష్ట్రంలో ప్రజల్ని ఆదుకోవడం అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వచ్చింది. దాన్ని ఎట్లా పరిపుష్టి చేయాలా, దాన్ని ఎట్లా బలపడేటట్టు చేయాలా, ఎట్లా ఈ పందికొక్కుల్ని అరికట్టాలా, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? సరే, అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది. అధికారులకు తెలియకుండా ఇవి జరగడం లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు జరగకుండా తెలియకుండా జరగవు. జాయింట్ కలెక్టర్ నోటీస్లో లేకుండా ఇంత భారీగా జరగదు. ఎందుకంటే సివిల్ సప్లైస్ మానిటర్ చేసే జాయింట్ కలెక్టర్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకు బయటికి తెలియదు. కానీ ప్రభుత్వ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి కదా. కాబట్టి నా ఉద్దేశంలో వీళ్ళందరూ ఎవరైతే గోదాం యజమానులు పీడిఎస్ రైస్ని పెట్టుకొని ఇప్పుడు మాయమైపోయినా చెప్తున్నారో వీళ్ళందరినీ ఆర్థిక నేరస్తులుగా ప్రకటించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడెక్కడ లొసులు ఉన్నాయి, ఎందుకు ఈ రకంగా మరి విచ్చలవిడిగా వేల బస్తాలు, వేల టన్నులు మాయమైపోతున్నాయి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. ఆ తర్వాత ఎవరైతే బయటికి పంపుతున్నారో వ్యాపారస్తులు వాళ్ళను మరి అదే ఆంతరిక భద్రతా చట్టమో ఏదో చట్టం కాలబడింది, అది ఎవరిని బయటకు రాకుండా చేయొచ్చు. అట్లాంటి చాలా ఉన్నాయి సార్ చట్టాలు ప్రయోగించాలే కానీ ఇప్పుడున్న చట్టాలు కొత్త ఏం అవసరం లేదు. పీడీ చట్టాలు ఉన్నాయి, టాడా చట్టాలు ఉన్నాయి, మీరు అన్న ఆంతరంగిక భద్రతా చట్టాలు ఉన్నాయి, యాంటీ స్మగల్డ్ లాంటి కుప్పల చట్టాలు ఉన్నాయి. పెట్టాలి. అసలు వీళ్ళు కాదండి, ఎవడో ఏదో సామె చెప్పేటో జేబు దొంగ చిల్లర దొంగ పారిపోయాడు, తప్పించుకుని పోయాడు అనుకోను. వీళ్ళంతా మంత్రులుగా చేసిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడికి పోతారండి? వీళ్ళు పారిపోయారని చెప్పడానికి నాకు ఎందుకు అసలు నమ్మశక్యంగా లేదు. మరి అది ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం సార్, గఫూర్ గారు, సత్యమూర్తి గారు. పేరు నాని గారు కొన్ని రోజులు కనపడలేదు, పారిపోయినాడు మళ్ళీ వచ్చాడు. 1,70,00,000 ఏదో ఇంట్లోనే మీటింగ్ కూడా పెట్టాడు కదా. చేసి ఎవరు చెప్పారు నేను పారిపోయినా అని? అవి మిస్ అయిపోయినాయి, లెక్కల్లో తప్పులు జరిగినాయి కాబట్టి నేను డబ్బులు కట్టేస్తున్నా అన్నాడు. ఇప్పుడు అది సంఖ్య పెరిగింది, మళ్ళీ ఇప్పుడు కనపడడం లేదు. మరి పారిపోయినాడా, కలుగులో దూరినాడా? బయటికి తీసుకుని రాకపోతే ఎందుకు సార్ మనకి ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ, కోట్లు, వేల కోట్ల రూపాయలు, మరి వీళ్ళకి జీతాలు, ఇవన్నీ ఎందుకు సార్? ఇది నా పాయింట్. నాకు వ్యక్తిగత కక్ష కాదు, ఇట్లాంటి సమాజానికి వ్యతిరేకమైనటువంటి ప్రజల యొక్క ఆహార భద్రతను నాశనం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, కఠినంగా ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి సందేశం చాలా అవసరం. అలా లేకపోతే ఇంకో రకమైన రాంగ్ సిగ్నల్స్ కూడా పోతా, ఏముందని ఇంతకంటే పోయేది ఏముందని ప్రతి ఒక్కరు మొదలెడతారు. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఈ బియ్యం మాయం అనే దాన్ని సత్యమూర్తి గారు మనం